హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మరి మేమైతే ఇంట్లో అయితే ఆర్గానిక్ సోప్ అయితే తయారు చేయాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఎన్ని ప్రోడక్ట్లు అయితే తీసుకుంటాం అయితే జరిగింది ఆన్లైన్లో. కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాం, కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాం. మరి ఇదైతే సోప్ బేస్ ఫ్రెండ్స్. ఇదైతే ఏం చేసిద్దంటే సోప్ కర్రగా తీసిన తర్వాత గట్టిపడేలాగా చేసింది ఫ్రెండ్స్. మరి ఇదైతే అలోవేరా ఫ్రెండ్స్. దాన్ని అయితే జెల్లుగా అయితే చేస్తాం. తర్వాత ఇదైతే కలర్స్ ఫ్రెండ్స్. ఇదైతే బ్లూ కలర్. మరి నేను ఇదేమో రెడ్ కలర్ ఫ్రెండ్స్. రెడ్ కలర్ కూడా బాగానే ఉండింది. మరి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు వాడేది అయితే ఇదే ఫ్రెండ్స్. గ్రీన్ కలరే వాడతాం ఫ్రెండ్స్ సోప్కి. మరి ఇదైతే స్మెల్, సబ్బు స్మెల్ రాదు కదా ఫ్రెండ్స్. మామూలుగా ఏమన్నా స్మెల్ వేస్తేనే కదా ఫ్రెండ్స్ వచ్చేది. అందుకని ఇవన్నీ వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ ఒక స్మెల్ అయితే బాగుండిద్దని అనుకుంటున్నాం, కాకపోతే రోజ్ స్మెల్ వాడదామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదే మరి వాళ్ళు వాడేది. మరి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదైతే గ్రెజైన్ ఫ్రెండ్స్. మరి గ్రెజైన్ చూశారుగా మీరు. చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. మరి ఇదైతే రోజ్ వాటర్ ఫ్రెండ్స్. రోజ్ వాటర్ ఏంటంటే మామూలుగా పైన సోప్కి అన్ని వైపులు వేస్తాం ఫ్రెండ్స్. అంటే సోప్ అనేది ఓటర్ మీద రావడానికి చేతికి. ఇవి అయితే విటమిన్ క్యాప్సిల్స్ ఫ్రెండ్స్. మరి స్కిన్కి ఏం కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ట్యాన్ అనేది తీసివేసింది ఫ్రెండ్స్ విటమిన్ క్యాప్సిల్స్. మరి నేనైతే మర్చిపోయాను, ఇంకా చాలా ఉంది దానిది. దీన్ని అయితే అపోలో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అపోలోలో 2 వేస్తాం ఫ్రెండ్స్. అయితే విటమిన్ టాబ్లెట్స్. మరి అయితే సోప్ బౌల్స్ ఫ్రెండ్స్. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఎవరైనా వీడియోలోకి అయితే కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లోకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ అయితే చేసేయండి. మరి సోప్ బేస్ని అయితే ముక్కలుగా కోసుకుందాం ఫ్రెండ్స్, చిన్న పీసెస్గా. అలా కోసుకుంటేనే మనం తర్వాత కరగబెడతాకి వీలుగా ఉంది ఫ్రెండ్స్. మరీ అంత పెద్దవి కాదు, మరీ అంత చిన్నవి కాదు, మీడియం సైజ్. మరి నేను కోస్తున్నా కదా చూడండి. మరి ఇదైతే మరీ పెద్దగా ఉందని ఇంకా చిన్నగా కోద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చిన్నగా అయితే కోస్తాను. చూడండి 10 పీసెస్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. మరి కోసేసాను, ఎలా ఉన్నాయో చూడండి. అది తర్వాత మనకు కరగబెట్టేటప్పుడు వీలుగా అయితే ఉంది ఫ్రెండ్స్. మరి ఇదైతే అలోవేరా ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను చూపించిన విధంగా కోసుకోండి ఫ్రెండ్స్. సైడ్లు అంటే నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మనం కోసుకునేటప్పుడు. అదైతే కోస్తాను చూడండి. చిన్న పీసెస్గా అయితే కోసుకుందాం. మరి వీటిని అయితే మిక్సీ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. మిక్సీ వేసిన వెంటనే ఆ గుజ్జు అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ గుజ్జుని అయితే వడగట్టుకుందాం ఫ్రెండ్స్. నీట్గా అయితే ఉండిద్ది తర్వాత మనం చేసుకునేటప్పుడు. మరి సోప్ బేస్ని అయితే మెల్ట్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్, అదే కరగ తీయటం. అలా చేస్తాకైతే బాండీ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం. కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. మరి దాన్ని అయితే నీళ్ళతోనే కరిగేయాలి ఫ్రెండ్స్. మరి డైరెక్ట్ తీసుకెళ్ళి అయితే పెట్టకూడదు పొయ్యి మీద. మీ దగ్గర ఏదైనా పెడతాకి ఏమైనా ఉంటే
గిన్నె పెడతాకి అవి ఫ్రెండ్స్ వచ్చినాయి చూడండి. అది అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. కర్ర దిగటాకైతే వీలుగా అయితే ఉండిద్ది. మరి సోప్ బేస్ని అయితే పెట్టేసాం. మరి కరగటాకైతే టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. మరి మీకు వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. లైక్లు అయితే చేసుకోండి. మరి కరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ లైట్గా. ఎమ్మంటే అయితే కరగదు ఫ్రెండ్స్, లైట్గానే పెరిగిద్ది. ఒక 10 minutes టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇదైతే 500 grams ఫ్రెండ్స్ వేసింది. మీకు ఫస్ట్ టైం అయితే ఒక 100 grams అయితే వేసుకోండి. మేము ఫస్ట్ టైమే, కాకపోతే మరి అలోవెరా జెల్ని అయితే అలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వడగట్టుకోండి, వీలుగా అయితే ఉండిద్ది. మరి నీళ్ళు అయితే బాగా మరుగుతుంది ఫ్రెండ్స్, కరిగిపోతుంది. మరి సోప్ బేస్ అలా కరుగుతుంది చూసారుగా మీరు. బాగా బాగా కరిగిపోవాలి ఫ్రెండ్స్ బాగా. మరి వీడియో ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పేయండి. మీరు చేస్తారో లేదో కామెంట్లో అయితే చెప్పండి. మరి చేసుకుంటారో చేసుకోవడం. మరి కొన్ని రోజులు ఆగి మేము కూడా మామూలుగా ఆర్డర్లు అయితే చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరైతే నాకు చాలా అయితే సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మరి ఇలాంటివి మరి కొన్ని వీడియోలు అయితే చేయడానికి మరి మేము నుంచి అయితే దింపేసుకున్నాం. మరి కలర్ అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇందాక చెప్పానుగా గ్రీన్ కలర్ అయితే యాడ్ చేయాలని. చూసారుగా కలర్ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ వీడియోలో లైట్ కలిసినట్టు. మరి స్మెల్ రోజ్ స్మెల్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. మరి చాలాసేపు అలా అట్లానే ఉండాలి ఫ్రెండ్స్. మరి గడ్డ కట్టిపోతుంది ఫ్రెండ్స్ అమ్మింటిని. అలా ఫ్రీజ్ అయిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని మళ్ళీ వేడిగా పెట్టాం ఫ్రెండ్స్. మరి విటమిన్ క్యాప్సిల్స్ అయితే వేసుకున్నాను చూడండి. 2 అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్, ఒకటి అయితే చాలు. స్కిన్కి అయితే ఎంతో మంచిది ఫ్రెండ్స్ విటమిన్ క్యాప్సిల్స్. స్కిన్ అనే ట్యాన్ అయితే పోయింది ఫ్రెండ్స్. మరి పింపుల్స్ ఏమైనా ఉంటే పింపుల్స్ కూడా రాకుండా అయితే ఉంటాయి. ఒంటి మీద ఏమన్నా నచ్చలు అన్నోన్ హెయిర్ అయ్యి ఉన్నా కానీ తీసేస్తాయి ఫ్రెండ్స్. చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇదైతే రోజ్ వాటర్ ఫ్రెండ్స్. మరి సోప్ బౌల్కి అయితే కొట్టేస్తున్నాం చూడండి. అలా కొడతాం వల్ల సోప్ ఎమ్మని చేతికి వచ్చేది ఫ్రెండ్స్ గుడి దాంట్లో నుంచి. మరి మీరైతే కొంచెం తక్కువ కొట్టుకోండి, నేనైతే ఎక్కువ కొట్టా. మరి దాంట్లో పోసుకొని చూడండి, అన్నీ ఒకేలాగా వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ ఒక షేప్లో తీసుకుంటున్నాం. అంటే ఇంకా 2-3 షేప్స్ అయితే ఉన్నాయి. ఈ షేప్ అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్, బాగుంది చూస్తాకి. మరి ఎలా ఉందో చెప్పేయండి. షేప్ బాగుందో బాగాలేదో చెప్పండి, కామెంట్లో అయితే చెప్పేయండి. మరి ఇది ఆరేదాకి ఒక 2-3 hours అయితే పట్టింది ఫ్రెండ్స్. కాసేపు అయితే పక్కన పెడుతున్నా. దాని మీద అయితే కొట్టాలి ఫ్రెండ్స్ రోజ్ వాటర్. బాగుంది ఫ్రెండ్స్ రోజ్ వాటర్ కొడితే. రోజ్ వాటర్ ఏం చేసిద్ది అంటే అందాక చెప్పాక చేతికి ఊడేమంటే స్మూత్నెస్ ఇచ్చింది ఫ్రెండ్స్ సోప్కి. అంటే కొంచెం జారిపోతా ఉండింది. మరి సోప్ అయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం గడ్డ కట్టింది. 30 minutes అయితే అయింది ఫ్రెండ్స్. గట్టి పడుతుంది ఇప్పుడిప్పుడే. అది చూసారుగా ఎలా ఉందో సోప్.
మరి సోపులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి సోపులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. మరి ఇవి అయితే 5 అవర్స్ అయితే అలానే ఉంచాం ఫ్రెండ్స్. దాంట్లోనే గడ్డగట్టినాయి బాగా. మరి ఇంకా చాలా వీడియోలు తీసేందుకు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాచింగ్ ఫర్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.